ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రజా రవాణాకు VLTD అనే అంశం చూద్దాం. ఊరెళ్ళడానికి జీపు, మినీ బస్ వంటి వాహనాల్లో ప్రయాణిస్తుంటే అందులో గనక ఎక్కువ మంది ప్రయాణికులు లేరు. సిబ్బంది తీరు ఇబ్బందికరంగా ఉంది. వాహనాన్ని ఆపమన్నా వారు పట్టించుకోవడం లేదు. అప్పుడు ఎంతో ఆందోళనకు గురవుతాం. ఏం చెయ్యాలో అర్థం కాదు. ఈ పరిస్థితుల్లో పోలీసులు, రవాణా శాఖ ఇతర అధికారులను అప్రమత్తం చేసేందుకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ VLTD రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. వాహనంలో ఈ డివైస్తో పాటు ప్రయాణికులు కూర్చునే ప్రాంతంలో అత్యవసర బటన్ ఉంటుంది. దాన్ని నొక్కితే చాలు, అది పోలీసులు, రవాణా శాఖ అధికారులు, అత్యవసర సేవలు అందించే వారిని అప్రమత్తం చేస్తుంది. వారు వెంటనే స్పందించి వాహనం వెళ్తున్న ప్రాంతానికి చేరుకుని బాధితులను రక్షించి తగిన చర్యలు తీసుకుంటారు. దేశవ్యాప్తంగా వ్యక్తిగత వాహనాలు కాకుండా అద్దెకు నడిపే కార్లు, జీపులు, విద్యా సంస్థల బస్సులు వంటి ప్రజా రవాణా వాహనాలు, సరుకు రవాణా చేసే నేషనల్ పర్మిట్ కలిగిన లారీలు తదితరాలకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజులు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధన తెచ్చింది. 2019 జనవరి 1 నుంచే ఈ డివైస్ తప్పకుండా వాడాలనే షరతు విధించగా అప్పటి నుంచి వాహన తయారీ కంపెనీలు ఈ డివైజ్ను అమరుస్తున్నాయి. అయితే అత్యధిక వాహనదారులు ఈ డివైజ్ను పనిచేయకుండా చేసి వాహనాలు నడిపేస్తున్నారు. తాజాగా ఈ ఏడాది జనవరి నుంచి అన్ని వాహనాలకు ఈ డివైజ్ ఉండాల్సిందేనని, అది యాక్టివేట్గా ఉండాలని, దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. 2019కి ముందు రిజిస్టర్ అయిన వాహనాలు సైతం ఈ డివైస్ను అమర్చుకోవాల్సిందేనని నిబంధన తెచ్చారు. ఈ ఏడాది జనవరి నుంచి VLTD ఉన్న వాహనాలకు మాత్రమే వాహన్ పోర్టల్ సేవలు అందుతున్నాయి. దీంతో ఈ సిమ్తో కూడిన VLTDని వాహనం ఇంజిన్ భాగం వద్ద ఫిట్ చేస్తారు. GPS ఆధారంగా ఇది పనిచేస్తుంది. దీనికి అనుబంధంగా ప్రయాణికులు కూర్చునే చోట అత్యవసర బటన్ ఉంటుంది. ఈ డివైస్ ఉన్న వాహనాల కదలికలు పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తారు. ఏదైనా వాహనం గురించి తెలుసుకోవాలంటే ఈ డివైస్ ద్వారా అది ఎక్కడ ఉంది, ఎటు ప్రయాణిస్తోంది వంటి ఖచ్చితమైన సమాచారం రియల్ టైంలో తెలుస్తుంది. వాహనంలో ఉండే అత్యవసర బటన్ నొక్కితే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టంతో లింక్ అయిన పోలీసులు, రవాణా శాఖ అధికారులు, అత్యవసర సేవలు అందించే వారిని అప్రమత్తం చేస్తుంది. దీనివల్ల ప్రధానంగా మహిళలు, చిన్నారులు సురక్షితంగా ప్రయాణించడానికి వీలవుతుంది. వాహనంలో ఎవరికైనా తీవ్ర అనారోగ్య సమస్యలు, పరిస్థితులు ఏర్పడినా వెంటనే స్పందించి వాహనం ఎక్కడుందో తెలుసుకుని వైద్య సేవలు అందించే వెసులుబాటు ఉంటుంది. ఆయా వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు కూడా అందులోని డివైస్ ద్వారా ఖచ్చితమైన ప్రదేశం ఎక్కడో తెలుసుకుని శరవేగంగా అంబులెన్స్లు చేరుకుంటాయి. లారీల్లో అక్రమంగా సరుకు తరలిస్తున్నా ఆ లారీ ఎక్కడుందో గుర్తించి పట్టుకునే వీలుంటుంది. ప్రతి రాష్ట్రంలో వాహనాలన్నిటికీ ఈ డివైజ్లను ఏర్పాటు చేయించి కమాండ్ కంట్రోల్ కేంద్రం అందుబాటులోకి తీసుకుని దాన్ని పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర రవాణా శాఖది. ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు 2 ఏళ్ల పాటు దాని నిర్వహణకు సైతం కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోంది. ఈరోజు మనం ప్రజా రవాణాకు VLTD అనే అంశం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.